ఒక చిన్న పని కోసం ప్రభుత్వ కార్యాలయానికి వెళ్ళడం, అక్కడ ఒక డాక్యుమెంట్ ఇవ్వడం, మళ్ళీ ఇంకో కార్యాలయానికి వెళ్ళడం, అక్కడ కూడా అదే సర్టిఫికేట్ అడగడం. ఇలా ఒక పని పూర్తయ్యేలోపు ప్రజలు ఎన్నోసార్లు ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఇకపై ఇలాంటి ఇబ్బందులు తగ్గేలా పాలన ఉండాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా ప్రభుత్వ సేవలే ప్రజలకు సులభంగా అందేలా వ్యవస్థను మార్చాలని సూచించారు. ఇందుకోసం కొత్త టెక్నాలజీని ఉపయోగించుకోవాలని చెప్పారు. ముఖ్యంగా ఒకసారి మనం ప్రభుత్వానికి ఇచ్చిన వివరాలను అవసరమైన ప్రతిసారి మళ్లీ ఇవ్వాల్సిన పరిస్థితి లేకుండా చూడాలని అన్నారు. ఉదాహరణకు ఒక సర్టిఫికేట్ ఇప్పటికే ప్రభుత్వ రికార్డుల్లో ఉంటే మరో ప్రభుత్వ సేవ కోసం అదే సర్టిఫికేట్ను మళ్లీ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేకుండా శాఖల మధ్య సమాచారం అందుబాటులో ఉండేలా చేయాలని సూచించారు. దీనివల్ల ప్రజలకు సమయం ఆదా కావడంతో పాటు పేపర్ వర్క్ కూడా తగ్గుతుంది. ప్రభుత్వ సేవలకు సంబంధించిన వివరాలు తెలుసుకోవడం కూడా సులభంగా ఉండేలా కొత్త విధానాలు తీసుకురావాలని సీఎం చెప్పారు. ఏ సేవకు ఎక్కడ దరఖాస్తు చేయాలి, ఏ పత్రాలు కావాలి, దరఖాస్తు పరిస్థితి ఏంటి వంటి విషయాలు ప్రజలకు సులభంగా తెలిసేలా వ్యవస్థను మెరుగుపరచాలని సూచించారు. ఇక ఇదే సమీక్షలో వ్యవసాయ పరిస్థితిపైనే కూడా అధికారులు సీఎంకు వివరించారు. ఈసారి ఎల్నినో ప్రభావం కారణంగా పంటల దిగుబడి సాధారణం కంటే దాదాపు 20% తగ్గే అవకాశం ఉందని అంచనా వేశారు. కృష్ణా డెల్టాకు సెప్టెంబర్ నెలాఖరు వరకు పట్టిసీమ ద్వారా నీరు అందించగలమని అధికారులు తెలిపారు. దీనిపై సీఎం స్పందిస్తూ ప్రస్తుతం పొలాల్లో ఉన్న పంటలకు నీటి కొరత రాకుండా చూడాలని చెప్పారు. ఇంకా సాగు ప్రారంభించిన ప్రాంతాల్లో పరిస్థితిని బట్టి వరికి బదులుగా ఇతర పంటలు వేసేలా రైతులను ప్రోత్సహించాలని సూచించారు. రైతులకు వాతావరణం, పంటలకు సంబంధించిన సమాచారం ముందుగానే అందేలా పంపిస్తున్న క్రాప్ అలర్ట్లపై కూడా అధికారులు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని చెప్పారు. అదే సమయంలో ప్రజలకు తాగునీటి విషయంలో ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడాలని స్పష్టం చేశారు. మరోవైపు రాష్ట్రంలో డెంగీ, మలేరియా వ్యాధులపై కూడా సీఎం సమీక్షించారు. ఎక్కడెక్కడ ఈ వ్యాధులు ఎక్కువగా వస్తున్నాయో ఆ ప్రాంతాలను ముందుగానే గుర్తించి అక్కడ వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అయితే గతేడాదితో పోలిస్తే ఈసారి డెంగీ కేసులు తగ్గినట్లు అధికారులు తెలిపారు. గత ఏడాది ఇదే సమయానికి 1361 కేసులు నమోదవగా ఈ ఏడాది ఇప్పటి వరకు 401 కేసులు మాత్రమే నమోదైనట్లు వివరించారు. ఇక రాష్ట్రంలో కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణాన్ని కాపాడే దిశగా కూడా ముందుకెళ్లాలని సీఎం సూచించారు. అందులో భాగంగా సౌర విద్యుత్ను మరింతగా ఉపయోగించుకోవాలని చెప్పారు. ముఖ్యంగా ఇళ్లపై, భవనాలపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసేలా ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. మొత్తంగా చూస్తే ప్రజలకు ప్రభుత్వ సేవలు సులభంగా అందాలి, రైతులకు నీటి ఇబ్బందులు రాకూడదు, డెంగీ, మలేరియా లాంటి వ్యాధులను ముందే అడ్డుకోవాలి, అలాగే సోలార్ విద్యుత్ను పెంచాలి. ఇవే సీఎం తాజా సమీక్షలో ప్రధానంగా చర్చకు వచ్చిన అంశాలు. ముఖ్యంగా ప్రభుత్వ సేవల్లో కొత్త విధానాలు సరిగ్గా అమల్లోకి వస్తే చిన్న పనుల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే ప్రజల ఇబ్బందులు తగ్గే అవకాశం ఉంది.